ఎట్లా ఏం చదువుతున్నావు? ఏ ఏ నా క్యాప్ ఇచ్చే. చూసి నాకు బాధేసింది. వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. నాకు యెహోవా గురించి చెప్పాలనిపించింది, కానీ భయం వేసింది. నాకు భయం ఎప్పుడు పోతుంది? కీర్తన, నీకు భయం పోతుంది. ఇప్పుడు మనిద్దరం కలిసి ఒక పని చేద్దాం. నీకు ఒక అమ్మాయి గురించి ఇప్పుడు చెప్తాను. ఆ అమ్మాయి కూడా భయపడేది. ఆమె నాలానే ఉంది. అవును, నీలాంటి అమ్మాయే. ఈ పాప పేరేంటి? మరి ఆ పాప పేరు బైబిల్లో లేదు. ఆమె గురించి బైబిల్లో ఉందా? అవును. ఎందుకు భయపడుతుంది? వేరే ఊరిలో ఇంటికి దూరంగా ఉంటుంది. అక్కడ ఎవ్వరూ యెహోవాకు ప్రార్థన చెయ్యరు. వాళ్ళ ఇంటిలో నుండి తీసుకుపోయి ఒక పెద్ద సైనికుడైన నయమాను ఇంట్లో పనిచేయడానికి పెట్టారు. అక్కడ పనిచేయడం చాలా కష్టం. ఈ చిన్న పాపకి ఇంకా కష్టం. నయమానుకు చాలా బలముండేది. ఎవ్వరికీ భయపడేవాడు కాదు. ఆయన యుద్ధం చేసి చాలా మందిని ఓడించాడు. కానీ ఇప్పుడు ఆయనకి బాలేదు. పెద్ద జబ్బొచ్చింది. అందర్నీ ఓడించినా ఈ జబ్బును మాత్రం ఓడించలేకపోయాడు. ఎవ్వరికీ ఆ జబ్బు తగ్గించడం రాలేదు. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపో. మాస్టర్ కి అస్సలు బాలేదు. జబ్బు ఇంకా తగ్గదు. ఇప్పటి వరకు దేవుళ్ళెవరూ తగ్గించలేదు. యెహోవా తగ్గిస్తాడు. ఏమన్నావు? యెహోవా అన్నా. ఆ పేరు ఇక్కడ చెప్పొద్దు. ఎక్కడున్నావో నీకు తెలీదా? మిజ్రాయెల్ దేవుణ్ణి మేం ఆరాధించాం. వీళ్ళు మా దేవుళ్ళు. కానీ నువ్వు మాట్లాడకుండా ఉండాలి. వద్దు, డాడీకి బాలేదు. నేను డాడీ దగ్గరికి వెళ్తా. మమ్మీ ప్లీజ్.
వద్దు నాన్న. మమ్మీ ప్లీజ్. బాధపడకండి. మాస్టర్ మీకు హెల్ప్ చేయొచ్చా? ఏంటి? ఆ పేరు ఇక్కడ చెప్పొద్దు. నువ్వు మాట్లాడకుండా ఉండాలి. ఇంకొంచెం భోజనం తీసుకురానా? సరే. యెహోవా, నాకు భయమేస్తుంది. అమ్మా నాన్న గుర్తొస్తున్నారు. ఎప్పుడైనా నీకు ప్రార్థన చేయొచ్చని అమ్మ చెప్పింది. కానీ ఇక్కడ ఎవ్వరికీ నీ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. యెహోవా, నువ్వే నయమాన్కు హెల్ప్ చేయగలవు. ఆయన జబ్బును తగ్గించు. తన పిల్లలతో ఆడుకుంటాడు. నీ గురించి చెప్పడానికి ధైర్యం ఇవ్వు యెహోవా. ఆ పేరు ఇక్కడ చెప్పొద్దు. నువ్వు మాట్లాడకుండా ఉండాలి. మాస్టర్ కి ఒకరు హెల్ప్ చేస్తారు. ఎవరు? యెహోవా, ఇశ్రాయేల్ దేవుడు, నా దేవుడు. ఆయన ప్రవక్త మీ భర్తను బాగు చేస్తాడు. తప్పకుండా వెళ్ళమనండి. అమ్మా, అమ్మా. ఓ, 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 ఓ. మాస్టర్ వచ్చేశారు. జబ్బు తగ్గిపోయింది. మై లవ్. నన్ను ఎత్తుకుంటావా డాడీ? తప్పకుండా. ఇట్రా, ఇట్రా నాన్న. డాడీ, నువ్వు బాగా గుర్తొచ్చావు. ఇంకెక్కడ ఏ దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను, యెహోవా తప్ప. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. యెహోవా గురించి చెప్పావు. ఆమె చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో ఆ పాపకు తెలీదు. కాని ఏమి జరిగినా యెహోవా హెల్ప్ చేస్తాడు, ఆమెకు తోడుగా ఉంటాడు అని తెలుసు. యెహోవా నీతో కూడా ఉంటాడు కీర్తన. ఆమెలో ధైర్యంగా ఉండడం కష్టం. నువ్వు ధైర్యంగా ఉంటావు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే నీ భయం పోతుంది కీర్తన. సాయంత్రం ఏం చేస్తామో గుర్తుందా? కుటుంబ ఆరాధన. అవును, వంటగదిని క్లాస్ రూమ్ అనుకుందాం. నేను రీతూని, డాడీ, నిఖిల్, మిగతా పిల్లలు. ధైర్యంగా ఎలా మాట్లాడాలో మాతో ప్రాక్టీస్ చెయ్యి. రేపు రీతుతో ధైర్యంగా మాట్లాడొచ్చు. నేను ధైర్యంగా ఉండలేనేమో అనుకున్నా. ఉండవచ్చని హెబ్రీ అమ్మాయిని చూసి నేర్చుకున్నా. ఆమె నాలాంటిదే. యెహోవా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు.
మీ అమ్మమ్మ గురించి నాకు బాధగా ఉంది. ఇది నీకోసమే. నీకు చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏ టిమ్మి, బస్ లో నేనేం చదువుతున్నానో చూపించనా? ఓకే. ఈ బుక్ యెహోవా గురించి చెప్తుంది. యెహోవానా? అది దేవుని పేరు. వచ్చే రోజుల్లో మనం సంతోషంగా ఉండవచ్చని చెప్తుంది. బొమ్మలు చూడు, యెహోవా గురించి చెప్తాయి. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాయ్. స్కూల్లో ఉన్న వాళ్లకు యెహోవా గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా భయం వేస్తే ఆయన హెల్ప్ చేస్తాడని నాకు తెలుసు, ఎందుకంటే ఆయన నా ఫ్రెండ్.